వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ గ్రామ సభలు నిన్నటితో గ్రామ సభలు ముచ్చట ముగిసింది. మరి రేపు నిజంగానే లబ్ధిదారులకు సంబంధించిన చిట్టా విడుదల చేసే పరిస్థితి ఉందా? ఇన్ కేస్ విడుదల చేస్తే ఎట్లాంటి చిక్కులు ఎదురైతే నిజంగా కేవలం పేరు మట్టుకేనా, లేదంటే నిజంగానే లబ్ధిదారులకి ఫలాలు అందే అవకాశం ఉన్నాయి? అండ్ ఈ మధ్య కాలంలో బీసీ వాదం కూడా వినిపిస్తుంది. సో ఇట్లాంటి ముచ్చట్లన్నీ కూడా మాట్లాడదాం. ఇంకా ప్రజెంట్ మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ బక్క జర్సన్ సార్ ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. అసలు గ్రామ సభలు రోజొక గొడవనే, గ్రామాల్లో పోతే ఉరికించుకొట్టే పరిస్థితి వచ్చింది. ఏమంటారు అసలు గ్రామ సభల పైన? అదే గ్రామ సభలు ఎందుకు అవుతుంది? రేషన్ కార్డు కోసం, ఇండ్ల కోసము, వీటి కోసమే కదా. ఈరోజు తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డది. ఈరోజు గ్రామ సభలల్లో ఒక మనిషి యొక్క ఆత్మగౌరవాన్ని ఈరోజు సడన్ నీలం అంటే వేలం వేలం పాట పాడుతున్నందుకే ఈ దాడులు. ఎగ్జాంపుల్ అవును, ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళల్లో పాలిపగలు ఉంటాయి, గట్టి పంచాయతీలు ఉంటాయి, అవి చాలా దూరం పోతాయి. కొన్ని సందర్భాలల్లో ఒకరు పరస్పర దాడులు జరిగే వరకు కూడా వస్తాయి. అసలు గ్రామ సభ పెట్టి ఒకరిని ఈయనకు ఇంట్లో బోనులు లేవు, గిన్నెలు లేవు, ఈయనకు రాబడి లేదు అని ఆ గ్రామంలో తీర్మానం అయిన తర్వాత రేషన్ కార్డు, ఒక వ్యక్తి ఆయనకు ఆపోజిట్ వ్యక్తి ఈయనను ఎక్కిరియవచ్చు, లేకుంటే అడ్డుకోవచ్చు. ఇది అధికారుల పైన రిఫ్లెక్ట్ అవుతాయి. చాలా గ్రామ సభలల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లబ్ధిదారులుగా తీసుకుంటారు. వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడని కాదు, ఎప్పుడైనా వాళ్ళు పేదరిక రేఖకు దిగువనే ఉన్నారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళని ఇటు ఎమ్మెల్యేలు ఆదుకోరు, అటు మంత్రులు ఆదుకోరు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎన్నికలు అయ్యేవరకే, ఎన్నికల తర్వాత కార్యకర్తల కుక్కలు కూడా దేకాయి. ఆ మండలాధ్యక్ష పదవులు కూడా వాళ్ళ చేతులు ఉండేవి. ఎమ్మెల్యే దగ్గర ఒక నలుగురిని పెట్టుకుంటారు, వాళ్ళనే మెయింటైన్ చేసుకుంటారు. కింద ఉన్న కార్యకర్తలందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లే. కాబట్టి నిజమైన లబ్ధిదారుల పరిస్థితి ఏంది? ఎందుకంటే పోయిన గవర్నమెంట్ మీకు కూడా ఎరకనే 10 సంవత్సరాలే, ఈ గవర్నమెంట్ మేము ఇస్తామంటే మస్తు ఆశపడి ఓట్లేసారు. మరి అసలు రేషన్ కార్డులు వస్తాయా? అయ్యో, ఈసారి మార్పు కోసం ఓటేసారు, ఆశ కోసం ఓటేయలే, 6 పథకాల కోసం కూడా ఓటేయలే. మేము కాకముందే చెప్పిన నెక్స్ట్ అధికారంలోకి వస్తే మేము ఉద్యమం చేయకుండా మాకు అధికారం వచ్చింది కదా అని, వస్తట్టుగా ఉందని మేము మా పథకాలు చూసి చేసిందని చెప్పుకోనికి పథకాలు ప్రవేశపెట్టింది. కానీ అన్ని జూటా మాటలు. ఈరోజు తెలంగాణ ఒరిజినల్గా మనం ఒక ఇంటికి చుట్టిరికానికి, అంటే ఒక ఇంటికి మనం గెస్ట్గా పోయేటప్పుడే వాడు ఏం తిండి పెడతారో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయనకున్న ఆర్థిక స్థితిగతిని బట్టి. అదేనా అసలు తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పున్న తెలంగాణలో 6 పథకాలు అమలు. ఆ పథకాల ఖైదం మీద రేవంత్ రెడ్డి గ్యారెంటీ సంతకాలు పెట్టింది ఇద్దరు. అదేనా అయినా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు అనే ప్రశ్న లబ్ధిదారునికి రావాలి. అవన్నీ మోసం అని ఖచ్చితంగా స్పష్టమైపోయింది. ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడైనా ఏమన్నా వస్తే అవి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కో, కాళేశ్వరం ఇంకా మిగిలి ఉన్న ప్రాజెక్టుకో, మేయా కృష్ణారెడ్డి బొందగొట్టనికో, వాటి కోసమే పైసలు ఖర్చు పెడతారు. కానీ వాళ్ళకెళ్ళి కమిషన్లు వస్తాయి వాళ్ళకు. వీళ్ళకు ఉచితాలు ఇస్తే వాళ్ళకేం లాభం వస్తుంది? ఉచిత బస్సు ఇచ్చిండ్రు, ఎందుకు కొత్త బస్సులు వేపియలే, కొత్త డ్రైవర్లు లేవు, కొత్త కండక్టర్ లేవు, దీనికి చచ్చుకుంటే ఆడే పోతాడు. అర్థమైందా అని ఫ్రీ బస్ ఒకటి పెట్టిండ్రు. తక్కనే అన్ని పథకాలు కూడా అరకొరనే. కాబట్టి పథకాలు ఇవ్వాలి కదా, 5 ఏళ్ళు అయినా కానీ అమలు అవ్వడం మాత్రం అంత ఈజీ కాదు. మీరేమో అంత ఈజీ కాదంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రియే రేపు 26th నాడు 1 కాదు 2 కాదు ఏకంగా 4 పథకాలు మేము ప్రవేశపెట్టబోతున్నాం. అవును, ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు రైతు భరోసా అందరికి ఇచ్చినామని చెప్తలేరా? ఏం చేయగలుగుతున్నాం? 50,000 నౌకర్లు ఇచ్చేసిన అని చెప్తలేడా? ఏం చెప్పగలుగుతున్నాం? డల్లాస్ పోయి ఉత్త ఎంఓయూలు చేసుకొని 1,78,000 కోట్లు తీసుకొచ్చి చేసినాం అన్నట్టే తెచ్చి వాళ్ళకి సన్మానాలు, స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వచ్చినాయి. రూపాయి కూడా పట్టుకురాలే. ₹1 రాలే, రాదు. అదే ఎందుకు ఖచ్చితంగా చెప్తా అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎకనామీ అలా కొట్టుమిట్టాడుతుంది. ఈరోజు మన రూపీ వాల్యూ 86కు పడిపోయింది. డాలర్ ఖరీదు మనది 86 రూపాయలు ఉన్నది ఇవాళ. అదేందా రూపాయి వాల్యూ పడిపోయింది మనకు పూర్తిగా. అసొంటి రాష్ట్రంలో ఒకడు వచ్చి పెట్టుబడి ఎందుకు పెడతాడు?
నెంబర్ 1 పాయింట్. జరిగింది ఎంఓయూలు, ఎంఓఏలు జరగలే. మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్స్ ఎక్కడ జరగలే. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్కు లీగాలిటీ ఉండదు. అందుకని నేను నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక బాండ్ పేపర్ ఇచ్చిన, ముఖ్యమంత్రి దీని మీద సంతకం చేయాలి. అవును, నేను నెక్స్ట్ మిమ్మల్ని అదే అడగబోతున్నా, ఏందా బాండ్? అదే ఇప్పుడు మేము 5 ఏళ్లల్లో ఈ 1,78,000 కోట్లు 2024లో 40,000 కోట్లు తెచ్చినాం. 5 సంవత్సరాలు ఈ మొత్తం అమలు చేస్తామని బాండ్ కాయిదాం పెట్టి సంతకాలు పెట్టమని ఆయనను, ఐటీ మంత్రిని, ఐటీ సెక్రటరీని, ఐటీ అడ్వైజర్ను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు గ్యారంటీ ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కులేదు. ఇప్పుడు ఇన్ని వేల లక్షల కోట్లు తెచ్చినాము, 2 రోజులలో పోయి మేము మమ్మల్ని చూడంగానే చెప్పగానే ఇచ్చిందంటే ఎవరు నమ్ముతాడు? ఎట్లా నమ్ముతారు? ఈరోజు నిజంగా రాష్ట్రం ఎంత నష్టంలో ఉన్నా ఇవాళకి దీన్ని లేపి మళ్ళా పథకాలు ఇచ్చే పరిస్థితి తీసుకుపోయేటట్టుగా తెలంగాణ ఉండే. అలా మీరు హైదరాబాద్ రింగ్ రోడ్డు కానీ రోజుకు దాదాపు 2 కోట్లకే 2.5 కోట్లు గత ప్రభుత్వం ఐఆర్బి కంపెనీకి ఇచ్చింది. అది వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటే రోజు అంటే నెలకు దాదాపు 60-70 వేల కోట్లు. పండుగల రోజు, హాలిడేస్ రోజు మళ్ళీ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అడ్వర్టైజ్మెంట్స్ అది రాబడే. మీకు పీపీపీ ప్రాజెక్ట్స్ ఏది ఇప్పుడు ఐమాక్స్ వాడు కిరాయి కడతలేడు ప్రభుత్వానికి, యాత్రి నివాసుడు కడతలేడు, జల విహారుడు కడతలేడు, దస్బల్లా హోటల్ కడతలేడు. వీళ్ళంతా కిరాయిలు అవి గవర్నమెంట్కి. ఇట్లా కొన్నిటి మీద దృష్టి కేంద్రీకరిస్తే వాటన్నిటిపైన మనకు కొంచెము రాబడి వచ్చే పరిస్థితి ఉంటుంది. నువ్వు అవన్నీ పైన వదిలేసి ఈరోజు కొత్త ప్రాజెక్టులు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అని అంటే ఎవరు నమ్ముతారు? స్విట్జర్లాండ్కి ఎక్కువ పైసలు దాచుకోనికి పోతారు. అక్కడ ఏమైనా మీటింగ్లు అయితే కొలాబరేషన్ కోసం పోతారు, కానీ పెట్టుబడులు పెట్టడానికి పోతారు. నాకైతే పెట్టుబడి తేనికి కనవాళ్ళే పోయి పెట్టడానికి పోయినట్టే అనిపించింది. సో ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు. జల విహార్ కావచ్చు, లేదంటే నేనే కేసేసిన, నేనే పిలిచి అవన్నీ కట్టిపి అని హైకోర్టుకి ఆర్డర్ తెచ్చిన నేను విజిలెన్స్కు. తెలుసా, ఈ జనానికి దస్బల్లా హోటల్ పైసలు ఇవ్వాలి ప్రభుత్వానికి. దాదాపు ఎన్ని కోట్లు ఇట్లా వసూలయ్యే? దాదాపు 1,000 కోట్ల రూపాయలే ఉంటాయి. స్నోబాల్డ్ ఇవన్నీ కిరాయిలు. మరి ఇవన్నీ అంటే ఇవన్నిటిపైన మినిమం నాలెడ్జ్ ప్రభుత్వానికి, డబ్బులు ఎట్లా సంపాదించాలనే మినిమం నాలెడ్జ్ లేదు. భూమి అమ్ముతా, జాగా అమ్ముతా, అప్పు తెస్తా, ఇవి తప్ప. అవి ఎందుకు చేయాలంటే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటారు, అప్పు వసూలు చేయరు వాళ్ళ దగ్గర. వాళ్ళ లాభాలలో నడుస్తున్నాయి ఇవన్నీ. జల విహార్ లాభమే, ఐమాక్స్ లాభమే, దస్బల్లా హోటల్ లాభమే, స్నోబాల్ లాభమే. ఇప్పుడు బంద్ చేసింది అనుకోవాడు, అది లాభాలన్నీ కూడా ప్రాఫిట్లో ఉన్నాయి. ఇవన్నీ ఎవరు కట్టారు కిరాయిలు? వీళ్ళు కూడా వసూలు చేయరు. అంటే ఇట్లా చాలా ఉన్నాయి, రాబడి వచ్చేటి చాలా ఉన్నాయి. ఇలా హైదరాబాద్ దెబ్బతోని మీరే ఆర్థిక వ్యవస్థకు దెబ్బ కొట్టుకున్నారా? రాష్ట్రం దగ్గర నుంచి వచ్చే ఆదాయం పైన కనీస అవగాహన కూడా లేదనిపిస్తుందా? నేను చెప్పినా కదా, మీరు ఎప్పుడన్నా ఈ అప్పులు ఉన్నాయండి ఐడియా ఉందా? ఈరోజు అంటే ఈ సబ్జెక్ట్ అన్నీ ఉన్నోళ్ళని పెట్టుకోరాలి. ఎందుకంటే వాళ్లకు రాష్ట్ర పురోగతి పైన కానీ, నిరుద్యోగ నిర్మూలన పైన కానీ, పేదరిక నిర్మూలన పైన కానీ వాళ్ళకు ఇష్టం లేదు. అవి వాళ్ళకు డబ్బు సంపాదించాలి. సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నాయి కదా, ఈ రోడ్డు అవతల ఒక హెబ్రోన్ ఒక చర్చ్ ఉంటే ఒక సర్జరీ పెట్టింది. ఆ చర్చ్ ఇదే రోడ్డు పైన 29 జీవో కోసము ఒక పెద్ద ఉద్యమం జరిగింది. మీకు ఐడియా ఉన్నది. లాఠీ చార్జ్లు అయినాయి, అరెస్టులు అయినాయి. ఒక్కరోజు కూడా తీర్మానం మల్లయ్య అనేటువంటి ఇక్కడికి రాలే. కానీ ఒక క్రిమినల్ వీరాచార్య అనేటువంటి మీద 33 కేసులు ఉంటాయి. వానికి దగ్గర ఉండి ఆ చర్చి తీర్మానం మల్లయ్య దగ్గర ఉండి అది కబ్జా చేపి చిచ్చిపోయింది ఇక్కడ. తీర్మానం మల్లయ్య మరి 29 జీవోలు చేసిన తప్పేంది? వాళ్ళకేందో మద్దతు తెలపలేదు. ఒక 33 కేసులు ఉన్న క్రిమినల్ను లోపలి పంపి నువ్వు బయట నిలబడ్డావు అని అంటే, ఈరోజు నిరుద్యోగులు 29 బాధితులు పైసలు ఇయ్యరు. క్రిమినల్ దగ్గర వాడు దోసుకొస్తే దోపిడీ పైసలు ఉంటాయి కాబట్టి పైసలు ఉండేటోడు వీళ్ళకి కావాలి. ఈరోజు సేమ్ దీని వెనక ప్రభుత్వ పెద్దలు అందరు ఉంటారు. వేం నరేందర్ రెడ్డి ఉంటారు, హరికర వేణు ఉంటారు, అందరు ఉంటారు. ఈరోజు అట్లా వీళ్ళందరూ ఇవాళ షార్ట్కట్ల పైసలు, సెటిల్మెంట్లు, డబ్బులు, భూములు. మీరు ఏడజూరు భూములే, భూముల మీద పడుతుండ్రు, డబ్బుల మీద పడుతుండ్రు. దీంతో ఏందనంటే వాస్తవానికి ఈరోజు మనము ఈ 6 పథకాలతో ఫ్రీ బస్తోని ఆటోవాడు రోడ్డు మీద పడ్డాడు. ఆటోవాడు కాదు,
ఈరోజు హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్లో బయట పనిచేసే డాక్యుమెంటరీ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా రోడ్డు మీద పడి ఊబర్లు ఓలాలు నడిపించుకుంటారు హైదరాబాద్లో. మొన్న ఒకరు కలిసి ఊబర్లో పోతుంటే ఇదివరకు ఏం చేశాయంటే నేను డాక్యుమెంటరీ రాసేది రోజుకు 2 రిజిస్ట్రేషన్లు అంట. అంటే ప్రభుత్వ ఆదాయానికి గడ్డిపడ్డట్టే కదా. నీవు సెన్సిటివ్ ఇష్యూస్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈరోజు నువ్వు దొడ్డంగా నువ్వు ఇండ్లు గులగొట్టి జాగాలు కబ్జా చేసిట్లో పోతే ఇవాళ నీకు భూములు కొనడానికి భయపడుతుండ్రు. 1,00,000 అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఈరోజు ఖాళీలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ బంద్ అయిపోయినాయి. ఎంత నష్టం చెప్పు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అవగాహన లేదని కాదు, మాకు అవసరం లేదంటుండ్రు వాళ్ళు. 5 ఏళ్ళు మాకు టైం తక్కువ, మేము వస్తాం, మేము రామనేది వాళ్ళకి కన్ఫామ్. కాబట్టి వీలైనా దంచుకోవాలి, దాచుకోవాలి. ఈ 2 దుకాణాలు పెట్టుకుంటారు, వేరే దుకాణమే లేదు. హోల్సేల్ రీటైల్ 2 వీళ్ళే. దుకాణాలు అంటే యాదకొచ్చింది సుందర విజ్ఞాన కేంద్రం. 40-50 సంవత్సరాల నుంచి ఆడ చిన్న పాండబ్బాలు ఏదో పెట్టు. చింతల్ బస్తీ చాలా పురాతన మార్కెట్, ఒక మిడ్ క్లాస్ మార్కెట్. ఏ షాప్ ముందు చూసినా కూడా కూల్చివేసిన గుట్టలే. ఏంది ఇప్పుడు అంటే గతంలో మనం ఇల్లులో ఉంటాయా లేదా అని ఒక భయాందోళన చూసినాం. ఇప్పుడు చిరు వ్యాపారాలకు కూడా గండమేనా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకు హాకర్స్ రైట్స్ అని కొన్ని ఉంటాయి వాళ్ళందరికీ. ఎందుకంటే దాని రాష్ట్ర అధ్యక్షుడు నా మిత్రుడు లక్ష్మణ్ యాదవ్ అని, వాళ్ళకు రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఇచ్చింది ఎవరు? మన్మోహన్ సింగే. ఇప్పుడు సరే ఆ కార్డు తీసుకోవాలి, అలా మేము చేసుకోవాలనే అవగాహన వీళ్ళకు ఉందో లేదో, ఆయన ఉన్నా కానీ ఆ పీకేషన్లో ఏందో నాకు ఐడియా లేదు. కానీ ఏదున్నా కానీ ఈరోజు దీన్ని వీళ్ళు బతుకు ఇచ్చేటట్టుగా ఉండాలి, కానీ ఈరోజు బతుకు లాక్కునే తట్టుగా ఉన్నది ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. నీకు కూలగొట్టి ఇప్పుడు నష్టపోయింది అంతా కూడా మధ్యతరగతి వాళ్ళే. మీరు మ్యాక్సిమం హైదరాబాద్లో నష్టపోయింది మధ్యతరగతి వాళ్ళే, నీకు దుకాణాలు కూల్చివేతలో నష్టపోయింది మధ్యతరగతి వాళ్ళే. ఈరోజు ప్రతి విషయంలో కూడా ఈరోజు నష్టపోతుంది మధ్యతరగతి వాళ్ళు, అందులో ముఖ్యంగా బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. కాబట్టి వీళ్ళందరూ పెట్టుకునేటోళ్ళు కూడా వాళ్ళు. ఈరోజు ప్రభుత్వం ఆ పక్షంగా ఆలోచన చేస్తలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో ఎవడైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు డిపిఆర్ రాసిండ్రో, అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, అందులో ఆత్మగౌరవం ఉన్నది, మన ఉద్యోగాలు మనకేళ్ళు ఉన్నాయి, నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి తెలంగాణ ఉద్యమంలో మెయిన్ స్ట్రీమ్లకు విద్యార్థుల నిరుద్యోగం తీసుకొచ్చిన తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఒక ముఠాలు జాయిన్ అయిపోయినారు వాళ్ళు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు దోపిడీకి గురైన తరపున వాళ్ళకు మద్దతుగా నిలబడే గలాలే లేవు, ఈరోజు గొంతులు లేవు. నేను చెప్పినా కదా తీర్మానం మళ్ళీ అయినట్టు ఏడుండాలి. 29వ జీవ బాధితులు ఉంటారు వాళ్ళు, సేమ్ హైదరాబాద్ బాధితులు లెక్క. వాళ్ళ దగ్గర పోయి నిలవాళ్ళే. ఇక్కడ హెబ్రోన్లకు ఒక దొంగను తీసుకొచ్చి 33 కేసుల క్రిమినల్స్ లోపలికి పంపి బయట పోలీసులతో ఈయన మాట్లాడి పంచాయతీ చేస్తున్నారు. అదే రోడ్డు ఎక్కడైతే యుద్ధం చేసిండ్రో, ఏ సెంటర్లో అయితే అంటే జరిగినాయో, ఏ సెంటర్లో పుష్ప సినిమా తొక్కిసలాడల మహిళ చచ్చిపోయిందో, అదే సెంటర్లో నువ్వు దీనికోసం వచ్చినావంటే పైసలు వస్తాయి. కాబట్టి ఈ రాష్ట్రం నాది కాదు, నాకు పవర్ వచ్చింది, సంపాదించుకోవాలి. ఈ సింగిల్ పాయింట్ ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికనే చర్చ, ఎవరికి తోచినట్టు వాళ్ళు పైరవీలు పండిర కొట్టుకొని కేరా అయితే ఎవరైతే ఏం చేసేది ఉంది. ఎవరైనా కానీ రేవంత్ రెడ్డి కనసనలో పనిచేసేటోళ్ళే కదా. ఈటల రాజేందర్ను రేవంత్ రెడ్డి గెలిపించే, విశ్వేశ్వరరెడ్డిని రేవంత్ రెడ్డి గెలిపించే, అదైందా. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఏమన్నది, ఇవాళ నడుస్తున్న ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ సభ్యులు. మీకు స్విట్జర్లాండ్ మీటింగ్ ఏంటి చెప్పు, ఎన్డీఏ మీటింగ్ అది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ, ఫడ్నవీస్ ఎన్డీఏ, రేవంత్ రెడ్డి ముసుగు ఎన్డీఏ. అక్కడ జరిగిన సమావేశాల సమిట్ల శిఖరాగ్రహ సమావేశాల్లో పాల్గొన్నది ఎన్డీఏ అంతే. అక్కడ సిద్ధరామయ్య కనవాళ్ళే కదా, ఎన్డీఏ వాళ్ళే కనవాళ్ళు. కాబట్టి సో చంద్రబాబు ఏపీ పాలిటిక్స్ కూడా చాలా మార్పులు చేర్పులు, లోకేష్ పొలిటికల్ ఎంట్రీ తోటి కూటమిలో మళ్ళీ ఏదన్నా వివాదం నెలకొనే అవకాశం ఉంటుందా? పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది మరి? పవన్ కళ్యాణ్కి ఏమున్నది, పవన్ కళ్యాణ్ ఆయన పాలిటిక్స్, ఆయన మిల్క్ బాయ్ లెక్క మోడీ కనుసనల్లో పనిచేసుకుంటుండు. లోకేష్కి ఏంటంటే ఫ్యూచర్లో ఎన్టీఆర్ వారసులు ఇంకా గట్టిగా ఉన్న ఎవరు రాకముందే
ఈయన ప్రకటించాలి అనే ఆతృత వాళ్ళకు ఉన్నది. ఏది ఈయన లాయలిస్ట్కు. కానీ అంటే అది క్యాడర్ బేస్డ్ పార్టీ బేసికల్గా ఏపీలో. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళది ఆలోచన ఉన్నది. చంద్రబాబు నాయుడు కేంద్రంలో పంపి రాష్ట్రంలో లోకేష్ను చేయాలి. తర్వాత అయితే కష్టం అవుతుంది. ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడే ఆయన పొలిటికల్ స్టాండ్ చేయాలి. లేకుంటే వీళ్ళు ఉన్నారుగా జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా వచ్చి ఆయనతో కొట్టుకపోగలని భయం. వేరే ఏం లేదు అంతే. అంటే డిప్యూటీ సీఎం పదవిని ఫుల్ ఫ్లెడ్జ్గా నడిపించే కెపాసిటీ ఉందా లోకేష్? నడపాల్సిన అవసరం ఏమున్నది? ఎవరికి వాళ్ళే నడుపుతారు కదా. ఆయన నడపాల్సిన అవసరం లేదు. ఆయనకు పదవి కావాలి, పార్టీ వాళ్ళ చేతిలో ఉండాలి. ప్రస్తుతానికి ఆయనను రేపు చంద్రబాబు స్థానంలో ఆయన కూర్చోబెట్టాలి. వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి. అందుకని ఈసారి ఎక్కువ యంగ్స్టర్స్, కొత్త ముఖాలకు ఎక్కువ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ కొత్త వాళ్ళకి బాగా ఇచ్చారు. వాళ్ళంతా ఎక్కువ శాతము లోకేష్ మనుషులే. కాబట్టి ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనేది మనం చెప్పలేము, కానీ ఈరోజు మాత్రం నడుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సీఎం పవనే కావాలని అటువైపు నుంచి కూడా గట్టిగా సోషల్ మీడియా వేదికలు కూడా వార్ జరిగే పరిస్థితి. మళ్ళా తర్వాత గెలుస్తారా అని 5 ఏళ్ళ రాజెవరో దాంట్లో అధికారం ఇవ్వడంతో మనం ఏం చెప్పగలుగుతాం? లాంగ్ టర్మ్. అప్పటిదాకా వీళ్ళ మీద ప్రజా వ్యతిరేకత రాదనేది ఏమున్నది? ఆల్రెడీ కొంతమంది మొదలు పెట్టిండ్రు ఈయనకంటే ఈయననే బాగుండే అని, జగన్ పాలన ఉన్నప్పుడు బాగుండే అని. కొన్ని కింది స్థాయిలల్లో ఆ చర్చ వస్తుంది. చంద్రబాబు కావాలని చెప్పేసి ఉన్నత వర్గాలు కోరుకున్నాయి, వ్యాపార వర్గాలు కోరుకున్నాయి, కింది వర్గాలు జగన్ ఉండాలని కోరుకున్నాయి. కాబట్టి వచ్చే రోజులల్లో ఏమన్నా జరగవచ్చు. లాంగ్ ప్రాసెస్, టైం తీసుకునే ప్రాసెస్. ఇలా ఎట్లుంటుందో వాళ్ళ ఆలోచన. సో బీసీ వాదం మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీ కొట్లాటలు చూసినాం, కానీ ఈ మధ్యకాలంలో బీసీ వాదం కూడా వినిపిస్తుంది. ఈ అన్ని వాదాలు పునరావాస కేంద్రాలు. ఏ వాదమైనా, అది ఎస్సీ వాదమైనా, బీసీ వాదమైనా, ఎస్టీ వాదమైనా, ఇవన్నీ కూడా మీకు ఏవి మన పునరావాస కేంద్రాలు నడిపిన. బీసీ వాదం తీర్మానం మళ్ళీ పునరావాస కేంద్రం, అది ఎత్తుకుంటే ఆ ఓటు బ్యాంక్తోనే దాన్ని చూపించడానికి. అట్లా ఎవరికి వాళ్ళు మోసుకున్నారు. మానవతావాదం గురించి ఎవరు మాట్లాడతారు? లగిచెర్ల వాదం గురించి ఎవరు మాట్లాడతారు? అదేందా మొన్న ఇప్పుడు ఇక్కడ లంబడోళ్ళ భూములు గుంజుకుంటుంది, అదేందా ఏది సంగారెడ్డి రంగారెడ్డి, ఆ వాదం ఎవరిది వాదం? 49 మంది నిమ్న జాతీయులు సోషల్ వెల్ఫేర్ పిల్లలు చచ్చిపోయారు, ఆ వాదం గురించి ఎవరు మాట్లాడారు? మానవతావాదం అది. వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే కదా. మరి బీసీ వాదాలు, ఎస్సీ వాదాలు, ఎస్టీ వాదాలు ఈ పిల్లల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ లంబడి గిరిజనుల గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ భూములు గుంజుకుంటూ ఉంటే, లాఠీలు జరుగుతూ ఉంటే, కేసులు పెడతా ఉంటే, వాళ్ళ మానాల మీద చేతులు వేస్తూ ఉంటే ఈ వాదులు ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వాటితో మాకు సంబంధం లేదు. మాకు ఒక వేదిక కావాలి, ఆ వేదిక మీద మేము రాజకీయాలు చేసుకోవాలి. ఆ పునరావాస కేంద్రాలే కుల సంఘాలు, కులవాదాలు. కానీ ఆ కులపోనికి ఏమన్నా అయితే మాత్రం మేము నిలబడం, మేము మాట్లాడడం, మేమంతం కలబడం. అదేందా ఇది జనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ తరపున నిలబడిన నాయకుడు ఎట్లయితాడు? నీ కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు కూడా ఏముంటుంది చెప్పు? దానివల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి ఈరోజు కులపరంగా నిలబడే నాయకుల కంటే మానవతావాదం తరపున అనగబడ్డ వర్గాల తరపున నిలబడే వాదాన్ని నమ్ముకోవడం బెటర్ అని నేను అనుకుంటాను. ఈ బీసీ వాదాలు, ఎస్సీ వాదాలు, ఎస్టీ వాదాలు ఈ వాదాలే కాదు, ఇవి పునరావాస కేంద్రాలు. మీరేమో పునరావాస కేంద్రాలు అంటున్నారు, ఇంకోవైపు మందకృష్ణ మాదిగ ఖచ్చితంగా వర్గీకరణ సాధించే తీరుతాం. ఎవడొద్దంటుండో? సాధించమంటున్నా, మేము వద్దన్నమా? సాధించమంటున్నా. ఈలోపు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏదో దాలి మళ్ళీనే దాని గురించి మాట్లాడమంటారు. ఈరోజు 49 మంది విద్యార్థులు చచ్చిపోయిన హాస్టల్లో దాని గురించి మాట్లాడమంటున్నా. ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కానీ, గురుకుల హాస్టల్లో కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటున్నా, దాని గురించి మాట్లాడమంటున్నా. లోపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐఐటి భావి భారత పౌరుల లెక్క తీర్చిదిద్దడానికి ఏర్పడినటువంటి మన IIT లేదా నిర్మల్ బాసరా ఐఐటి దాని గురించి మాట్లాడమంటున్నా. ఇలా అనేకమైన అంశాలు ఉన్నాయి. ప్రతిదీ వర్గీకరణ ప్రతీతితోని దీంతోని ఎట్లయితే ముడిపడుతుంది ఈరోజు. కాబట్టి ఈరోజు మన అన్నిటికంటే ప్రాథమికంగా ఏంటంటే
విద్యా వైద్యం అనేది ఈ వర్గాలకు అందుతున్నాయా లేవా, ఈ వర్గాలు నిజంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఫలాలు వీళ్ళ వరకు చేరుతున్నాయా లేవంటే చేర్తలేవు. వాటిపైన మీ వాయిస్ ఎక్కడిది? ఇప్పుడు ఏ రోజో ఎప్పుడో వచ్చే విందు కోసము ఇవాళ నాకు ఉపవాసం పెడతా అంటే ఎట్లా, ఇవాళ నన్ను పస్తులు ఉంచుతా అంటే ఎట్లా? అసలు అది అవుతుందో కాదో అనేది కూడా క్వశ్చనే కదా. ఇవన్నీ అవుతాయో కావో అనేది కూడా క్వశ్చనే కదా. మీ కాలయాపన జరిగిన రోజులు మీ కేంద్రం నడుస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ నేను నమ్మేది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ మానవతావాదం అనేది ఉండాలి. ఆడ ఎవరు ఇబ్బంది పడ్డా వాళ్ళ తరపున మాట్లాడగలం. ఇవాళ ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంత నాయకులు ఉన్నారు. అయినా దోపిడీ గురయ్యేతోనికి స్పందించే గలాల కొదువ ఎందుకున్నది? అదేంట ఒక దోపిడీ గురైతే వాళ్ళ గురించి మాట్లాడే గొంతులు ఎందుకు కరువైపోయినాయి తెలంగాణలో? 4 కోట్లు జనాభా ఉన్న తెలంగాణలో ఈరోజు ప్రశ్నించే గొంతుల కరువు ఎందుకు వచ్చిందంటావు? ఎందుకంటే వాళ్ళు సమస్య ఉన్న కాడకి పరిష్కారం కోసం వెళ్ళిపోరు, రాబోయే సమస్య గురించి ముందే చెప్తారు. ఈరోజు వర్తమానం ఇంపార్టెంట్, నాకు భవిష్యత్తు గురించి నాకు ఆలోచన లేదు. అది దానిపైన నాయకుడు ఆలోచించిన రోజు ఖచ్చితంగా మేము నాయకునిగా గుర్తిస్తాం. లేకుంటే మీరు కుల సంఘంలోగా మిగిలిపోతారు. సో రేపటికి 26వ తేదీ పథకాల పండగ ఎట్లుండబోతుంది? పథకాలంటే నాకు అర్థం కాదు. అంటే ఒక 4 పథకాలు రైతుకు సంబంధించి కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లులు కావచ్చు, భరోసా పథకం కావచ్చు, మేము వద్దన రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చూపిస్తుండ్రు, ఇస్తామని చెప్పారు. అసలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? సంవత్సరం క్రితమే ఇస్తామన్నారు, 6 సంవత్సరం ఆలస్యమైంది. ఇస్తే గొప్ప ఏమన్నది? ఇవ్వద్దని ఎవరు ఆపుతుంది? సంవత్సరం క్రితమే మీరు ఇస్తామన్నారు కదా, సంవత్సరం ఆలస్యం అయిపోయింది. ఇన్ని రోజులు కూడా కల్పిస్తారా? అసలు ఇప్పుడైనా ఇస్తారా అనే క్వశ్చన్సే చాలా వరకు వినిపిస్తున్నాయి. ఏదో అరకొర ఇస్తారు, చేతులు దులుపుకుంటారు, అందరికి ఇచ్చినామని అబద్ధం చెప్తారు. ఎన్నికల స్ట్రాటజీ అనుకోవచ్చు అయితే. అంతే, లోకల్ బాడీ ఇలా గ్రామ సభలు కూడా ఇలా ఎన్నికల గ్రామ సభలలో కూడా ఊళ్ళలో పోయే పరిస్థితి లేదు. అయినా ఇప్పుడు గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు ఇచ్చినా అవి ఇచ్చినా కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నెగిటివే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ, అంత ఈజీ కనబడుతుంది. రేపు ఇచ్చే పథకాలు కూడా అరకొర ఇస్తారు, అందరికి ఇచ్చినామని చెప్తారు. ఇదివరకు రైతు భరోసా ఇచ్చినామని చెప్తుండ్రు చూసినావా? నిన్న 1,78,000 కోట్ల రూపాయలు ఆర్డర్ తెచ్చినామని చెప్తుండ్రు చూసినావా? గట్టినే ఉంటుంది, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఉంటాయి, అంతకు మించి ఏముండదు. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.